దుర్ఘటనలో ఎవరైతే ఆరుగురు ట్రేస్ అవ్వలేదో ఇంకా వాళ్ళ గురించి హెలికాప్టర్స్ అండ్ కోస్టల్ షిప్పింగ్ వెజల్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ నేవీ గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మనం ఎవ్రీ 2 hours కమాండెంట్స్ రిలేటెడ్ టు కోస్ట్ గార్డ్తో కాంటాక్ట్లో ఉండడం జరిగింది. అప్డేట్స్ కూడా తీసుకొచ్చి జిల్లా యంత్రాంగానికి వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు స్వయంగా వాళ్ళందరితో కూడా కాంటాక్ట్లు ఉన్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో స్టేట్ పోలీస్ తరఫున కూడా కాంటాక్ట్ ఉండడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ను కూడా స్టేట్ పోలీస్ తరఫున కూడా విజిట్ చేసి వాళ్ళ తరఫున కూడా ఉన్నారు. కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఈ రోజు కూడా హెలికాప్టర్స్ అండ్ వెజల్స్ ఉపయోగించి కంటిన్యూస్గా చేస్తున్నామని చెప్పి కూడా మనకి అప్డేట్ వచ్చింది. అయితే అది అందరూ మీ అందరికీ తెలుసు, ఓషన్ అనే కరెంట్స్ అనేవి ఇప్పుడు రఫ్ వెదర్ ఉంది కాబట్టి దాంట్లో మొత్తం ఎక్కడికి వెళ్ళిందో ఎటువైపు వెళ్ళారో ఆ ఏరియా మొత్తం గాలింపు చర్యలు చేపట్టాలి కాబట్టి మొత్తం ఏరియా కూడా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. కాబట్టి మన డిస్ట్రిక్ట్ యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి ఎవ్రీ 2 hours కూడా చేపడుతున్న ఏవైనా అప్డేట్స్ ఉంటే ఎవరైనా దొరికినట్లయితే అప్డేట్స్ దొరికారా లేదనేది కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ 2 hours కూడా మేము ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. కంటిన్యూస్గా యంత్రాంగం కూడా వాళ్ళతో టచ్లో ఉంది. ఏదైనా ఆరుగురు గురించి ఏదైనా జాడ తెలిసినట్లయితే తప్పనిసరిగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ బోట్ ఎగ్జాక్ట్గా ఎక్కడైనా అంటే మునిగిన ప్రాంతం ఏదైనా దాన్ని బట్టే అసలు మిగతా అంతా సెర్చ్ చేసే అవకాశం ఏదైనా ఒకటైందా సార్? మొత్తం ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారండి. అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్స్ మీకు మనం చెప్పలేం కదా, కానీ లొకేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్. అంటే లొకేషన్ అంటే ఎక్కడ జరిగింది, మొత్తం ఎంత ఏరియా మొత్తాన్ని కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేవి నాకు తెలియదండి, కానీ మొత్తం ఆల్రెడీ మీ అందరికీ టోటల్ ఏరియా అంతా చుట్టుపక్కల ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మీ అందరికీ తెలిసి ఇంకొక వ్యక్తి రెస్క్యూ చేయబడ్డాడు కాబట్టి ఇటువైపు వెళ్ళి ఉండొచ్చు. ఇంకా కరెంట్స్ ఎటువైపు ఉన్నాయి అవన్నీ కూడా కోస్ట్ గార్డు అవన్నీ అనలైజ్ చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా అదే కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు.